దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం SSMB 29. భారీ అంచనాలున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీ రోల్ పోషిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో ఇండోర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఒడిశాలో అవుట్డోర్ షూటింగ్ జరుపుకుంటోంది. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమా కోసం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సన్నివేశం సోషల్ మీడియాలో లీక్ అవడంతో మూవీ యూనిట్ తలలు పట్టుకుంటోందట. ముఖ్యంగా సెట్ లో మొబైల్ వాడకూడదని, సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం లీక్ అవ్వకూడదని మూవీ యూనిట్ తో రాజమౌళి అగ్రిమెంట్ చేయించుకున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అగ్రిమెంట్ ను కూడా కాదని వీడియోలు లీక్ అవడంపై రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తూ చిత్ర బృందంపై ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న మహేష్ బాబుకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవగా ఇప్పుడు స్టోరీ ఇదే అంటూ మరో వార్త తెరపైకొచ్చింది. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంతో పాటు రామాయణంలోని కొన్ని ఘట్టాలను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ పోర్టల్ ఒక ఆసక్తికరమైన కథనాన్ని పంచుకుంది. ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉంటుందట. పురాణాలకు నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుందని, అందుకే హైదరాబాద్ లో కాశీ సెట్ వేశారట. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అంటూ ఆ పోర్టల్ పేర్కొంది. అయితే మహేష్ బాబు వీడియో లీక్ అయినప్పటి నుంచి మూవీ స్టోరీ ఇదేనంటూ నానా రకాలుగా ప్రచారం చేస్తున్నారు. కొందరేమో గుప్త నిధుల కోసం మహేష్ బాబును విలన్ అడవులకు పంపిస్తాడని అంటున్నారు. అందుకే విలన్ ముందు అలా మోకరిల్లాడంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు కథ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కథ కాశీ నుంచి మొదలై చివరకు అడవులకు చేరుకుంటుందట. మొన్న హైదరాబాద్ లో కాశీ సెట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కథకు మూలం అక్కడే ఉందట. హైదరాబాద్ లోని మణికర్ణికా ఘాట్ కు కాశీ సెటప్ కు లింక్ ఉంది. అందుకే మణికర్ణికా ఘాట్ వద్ద ఈ కాశీ సెటప్ వేసినట్టు తెలుస్తోంది. ఈ కాశీ సెట్ దాదాపు పూర్తయింది. త్వరలోనే ఇందులో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ కాశీ నుంచి మహేష్ అడవులకు ఎందుకు వెళ్తాడనేది కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారట. రామాయణంలో హనుమంతుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని విజేంద్ర ప్రసాద్ ఈ కథను రాసుకున్నట్టు సమాచారం. రాముడి కోసం హనుమంతుడు అడవుల్లో సంచరిస్తాడు. అడవులను, సముద్రాలను దాటుకుంటూ సీతమ్మ జాడ కోసం వెళ్తాడు. ఈ కథలో కూడా మహేష్ బాబు ఇచ్చిన మాట కోసమే అడవుల బాట పడతాడని తెలుస్తోంది. హనుమంతుడు ఎంత బలవంతుడో ఈ కథలో కూడా మహేష్ పాత్రను అంత బలవంతుడిగా డిజైన్ చేశారట. ఇచ్చిన మాట కోసం కట్టుబడే హనుమంతుడిలా మహేష్ చేసే పోరాటాలు అబ్బురపరుస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతోంది. అది కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ లో షూట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మహాభారతంతో కూడా ఈ స్టోరీ కాస్త ముడిపడినట్టు తెలుస్తోందంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మహాభారతం, రామాయణాన్ని జోడిస్తూ ఇటీవలి కాలంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి కథలను తెరపై చూపించడంలోనే దర్శకుల నైపుణ్యం తెలుస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజమౌళి ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దపోతున్నారో చూడాలి. ఇక ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ సుమారుగా 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అటు రాజమౌళి కూడా బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా చాలా పకడ్బందీగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి లీకులు సినిమా నుంచి బయటకు రావడం నిజంగా బాధాకరమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.